డిప్యూటీ సీఎం హోదాలో ఉండి వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు బీజేపీ శ్రేణులపై దాడులు చేయించడం అన్యాయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. కూటమి విజయం కోరుతూ ప్రముఖ వ్యాపారవేత్త జనసేన పార్టీ యువనేత కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణను, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలని నినాదాలు చేశారు. రాబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమేనని, ప్రజలు ఎక్కడికి వెళ్లినా స్వాగతం పలుకుతున్నారని తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి భయపెట్టారన్నారు. భీమవరం పట్టణంలో త్యాగరాజ్ భవనం నందు యాదవ సంఘం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు పాలకొల్లు రూరల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏటుకూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోషయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో 2వ రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఏర్పాటు చేసిన సదుపాయాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సీపట్నం అబీద్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పూర్తయిన రోడ్డు విస్తరణను నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ పరిశీలించారు. సూపర్ 6 పథకాలతో మహిళలకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి, నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి అన్నారు. వెంజమూరు మండలం నడిమూరు గ్రామంలో ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్, సతీమణి కాకర్ల ప్రవీణ్, తమ్ముడి భార్య కాకర్ల సురేఖ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఉరవకొండ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హోమ్ ఫర్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకున్న 85 సంవత్సరాలు నిండిన వృద్ధులతో పాటు దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడుకు చెందిన కదిరి సాని వేణుగోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల కష్టాలు చూడలేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నానని తెలియజేశారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి వైసీపీకి ఓటేయాలని ఎంపీపీ అనసూయ నారాయణ రెడ్డి అన్నారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. తిరుమలయ్యపల్లి పంచాయతీ వేణుగోపాలపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. నారాయణ స్వామి పిల్లను గ్రూవి వాయిస్తూ డాన్స్ చేసి కార్యకర్తలు, నాయకులను ఉత్సాహపరిచారు. ఎన్నికల కమిషన్ నిబంధనకు మేరకు కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు అండగా ఉన్నారన్నారు. ఆలగడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరగొడ్ల హుసేన్ బాషా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే 9 హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తానని అన్నారు.
టీడీపీ అధికారంలోనికి వస్తే మారుమూల ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుధవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు వేంపల్లె సీఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలకు తాము అండగా ఉన్నామని స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి ఓటు వేసి ఎంపీగా బీబీ పాటిల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గే అన్నారు. దత్తిరాజేరు మండలంలోని గదవవలస గ్రామంలో గజపతి నగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికి తిలకం దిద్ది హారతులు ఇచ్చారు. హుజూరాబాద్ నుండి ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని కరీంనగర్ వెళ్తున్న క్రమంలో తిమ్మాపూర్ వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇది గమనించిన మంత్రి పొన్నం వెంటనే తన కాన్వాయ్ను ఆపి గాయపడ్డ వ్యక్తిని తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా పార్టీ ఇన్ఛార్జి పోచారం భాస్కర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.